ఇండ్లల్లో వాడి ఎట్లా దోసుకుపోతుండ్రో బ్యాంక్ అకౌంట్లకు కన్నం పెట్టి ఆన్లైన్లో కూడా గట్నే దోస్తున్నారు దొంగలు. పోలీసు వాళ్ళమని, ఈడీ అని, ఐటీ ఆఫీసర్లమని చెప్పి కేసులు కాకుండా బయట పడాలంటే మేము అడిగినంత ఇవ్వాలని డిజిటల్ అరెస్ట్ పేరుతోటి పైసలు దోస్తుర్రు. ఓటీపీల ట్రిక్ ఇక అందరికీ తెలిసిపోయిందని రూట్ మార్చిర్రు. వాట్సాప్లలో ఫంక్షన్ అని ఇన్విటేషన్ కార్డులు పంపించుడు, ఆ లింక్ ఓపెన్ చేయగానే ఫోన్ను హ్యాక్ చేసి పైసలు ఉడుచుకపోతుర్రు. డిజిటల్ అరెస్ట్ పేరుతోటి బ్యాంకులో పనిచేసి రిటైర్డ్ అయిన పెద్ద మనిషిని గట్నే బురిడి కొట్టియబోతుంటే బ్యాంక్ వాళ్ళు ఎట్లా అడ్డం పడ్డారో చూడుర్రీ. నషీ వంటి పెద్ద మనిషిదే జర్రంతల ఆన్లైన్ దొంగల చేతికి పైసలు అప్పయ్యేపటోడే బ్యాంకోలే దేవునోలే అడ్డం పడి వాళ్ళకు చిక్కకుండా చేసిరు. ముచ్చటేందంటే విజయవాడలో ఉండే 74 ఏళ్ల పూర్ణచంద్రరావు అనే ఈ పెద్ద మనిషి కేడీసీసీ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయిందట. 3 రోజుల కింద ఆన్లైన్ దొంగలు ఫోన్ చేసి మేము సిబిఐ ఆఫీసర్లం, నీ మీద కేసు అయింది, నీ ఆధార్ కార్డు తోటి ఫ్రాడ్ జరిగింది, నిన్ను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, నువ్వు వెటు కదలొద్దు, ఎవ్వరికి సంగతి చెప్పొద్దు అని బెదిరించారట. ఇక భయపడ్డ పెద్ద మనిషి గజగజ వణుక్కుంటేనే వాళ్ళు చెప్పినట్టు చేసిండు. ఇక మీరు చూస్తుంటే పెద్ద మనుషులు ఎక్కువ ఉన్నారు, మీకు సాయం చేయాలని మాకు కూడా ఉన్నది, కేసు కాకుండా చేస్తాం, మీ తాన ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలు మాకు పంపురి, నీ మీద కేసు కొట్టేస్తామని మత్పరిచ్చారట. ఇక వాళ్ళు చెప్పినట్టే పైసలు ఇస్తా అని ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన 12 లక్షలు ఇడిపించుకుందామని బ్యాంకులోకి పోయిండు. ఇంత అర్జెంటుగా అకౌంట్లో ఉన్న పైసలని ఎందుకు తీస్తున్నారు సార్ అంటే, నేను అర్జెంటుగా పోగలిగి పంపాలి, లేకుంటే నా మీద కేసు అవుతుందని చెప్పిండట. లేదు సార్ అట్లా ఏమి ఉండదు, ఈ మధ్య సైబర్ దొంగలు గట్లనే బెదిరించి పైసలు దోస్తున్నారని బ్యాంకు వాళ్ళు చెప్తే వాళ్ళ మాటలు అసలే నమ్మలేదట ఈ పెద్ద మనిషి. నా పైసలు నాకు ఈరని పట్టు పట్టి వాళ్ళతోటి లొల్లి పెట్టిండట, వాళ్ళనే ఉల్టాది ఇట్టిండట. బ్యాంకు మేనేజర్కు అనుమానం వచ్చి సైబర్ పోలీసు వాళ్ళకి ముచ్చట చెప్తే వాళ్ళు బ్యాంకుకు వచ్చారు. ఇక పెద్ద మనిషి ఏమైంది సంగతి అని అరుచుకుంటే జరిగిందంతా చెప్పిండట. అయ్యో పెద్ద మనిషి, వాళ్ళు నిజంగానే సైబర్ దొంగలు, ఈ బ్యాంకు వాళ్ళు మీ పైసలు కాపాడిర్రు, ఉల్టా మీరు వాళ్ళనే తిట్టిర్రు, మీరు బ్యాంకు వాళ్ళకే థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పే వరకు ఇక పెద్ద ఆయనకు సీన్ అంతా అర్థమైపోయిందట. ఇక బ్యాంకు వాళ్ళకు పెద్ద థ్యాంక్స్ చెప్పిండు పెద్ద ఆయన. ఒక మోసం జరగకుండా ఆపిరని పోలీసు వాళ్ళు కూడా బ్యాంకు వాళ్ళను మెచ్చుకొని సన్మానం చేసిరు. చూస్తారు కదా ఎన్ని మోసాలు అవుతున్నాయో. డిజిటల్ అరెస్ట్ల పేరుతోటి ఎవడన్నా ఫోన్లు చేసి బెదిరిస్తే అసలే బెదరకూరి, లింకులు అంటే ఓపెన్ చేయకూరి. చెర్ల నీళ్ళు పోయి చెరువు వెనుక పడితే ఎవరేం చేయలేనట్టే, పోయిన పైసలు మళ్ళా అయితే వాపసు రావు, కష్టం అవుతుంది, చూసుకోరి మళ్ళీగా.